తుపాను ఈ పేరు చెబితేనే కోస్తా ప్రాంతంలోని ప్రజల గుండెల్లో దడ మొదలవుతుంది. అల్పపీడనం ఏర్పడిందని వార్త రాగానే జనం వణికిపోతున్నారు. వాయుగుండం అనే పేరు రాగానే గండం గట్టెక్కడం ఎలా అనే భయం మొదలవుతుంది. పేరేదైనా ముప్పు మాత్రం కోస్తా ప్రాంతానికి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపడం తీర ప్రాంత ప్రజలకు నిజంగానే ఇదొక జీవన్ మరణ సమస్య. ఇందుకు గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? హుద్హుద్, లైలా, సూపర్ సైక్లోన్, అంఫా లాంటి పేర్లతో కోస్తా తీరంపై తుపానులు విరుచుకుపడ్డాయి. ఆ పరిస్థితులను మనం ప్రైమ్ 9 కరెస్పాండెంట్స్ కవర్ చేశారు. అప్పటి భయానిక పరిస్థితులను ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా చూశారు. ఆ అనుభవాలను ప్రేక్షకులకు పంచుతూ ఆయా కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ఏం చేయాలి అనే అంశాలపైన మనం ఇప్పుడు చర్చిద్దాం. భారత వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉష్ణమండల వాతావరణ వ్యవస్థ తుపాను మొంతగా అభివృద్ధి చెందింది. మరియు ఇప్పుడు మునుపటి ఊహాత్మక వ్యవస్థ కంటే కూడా భిన్నమైన మార్గాన్ని మరియు తీవ్రతను కూడా అనుసరిస్తోంది. సో ఎప్పటికప్పుడు మొంతా తుపాను గురించి ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అందిస్తూనే ఉంది. తుపాను ఈ పేరు చెబితేనే కోస్తా ప్రాంతంలోని ప్రజల గుండెల్లో దడ మొదలవుతుంది. అల్పపీడనం ఏర్పడిందని వార్త రాగానే మాత్రం జనం వణికిపోతున్నారు. వాయుగండం అనే పేరు రాగానే గండం గట్టెక్కడం ఎలా అనే భయం మొదలవుతోంది. పేరేదైనా ముప్పు మాత్రం కోస్తా ప్రాంతానికి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపడం తీర ప్రాంత ప్రజలకు నిజంగానే ఇదొక జీవన్మరణ సమస్యగా మారింది. ఇందుకు గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? హుద్హుద్ కానీ, లైలా కానీ, సూపర్ సైక్లోన్ కానీ, ఆంఫా లాంటి పేరుతో కోస్తా తీరం పైన తుపానులు ఎన్నో విరుచుకుపడ్డాయి. ఆ పరిస్థితులు మనం ప్రైమ్ 9 రిపోర్టర్స్ కవర్ చేశారు. అప్పటి భయానక పరిస్థితులను కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మనం చూసాము. ఆ అనుభవాలను ప్రేక్షకులకు పంచుతూ ఆయా కాలంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ఏం చేయాలని అంశాలపైన చర్చిద్దాము. మన ప్రైమ్ 9 సీనియర్ కరెస్పాండెంట్స్ అనాలిసిస్ ఇప్పుడు మన డిబేట్లో చూద్దాము. ముందుగా విశాఖకు వెళ్దాం. ఒకసారి విశాఖలో వాసుతో మనం మాట్లాడదాం. డిప్యూటీ రాజమండ్రి వెళ్దాము. రాజమండ్రిలో వాసుతో మాట్లాడే ముందు ఒకసారి రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో శ్రీరామ్మూర్తి లైన్లో ఉన్నారు. శ్రీరామ్మూర్తి, మీరు హుద్హుద్ తుఫాను గురించి చూశారు. అప్పట్లో జరిగిన నష్టం ఎలాంటిది? అండ్ 2019 నుంచి చూసుకుంటే 2025 వరకు చూసుకుంటే ఎన్నో తుఫాన్లు వచ్చాయి. అందులో చాలా బలహీనంగా ఉన్న కొన్ని ఉన్నాయి, చాలా బలంగా ఉన్న తుఫాన్లు కూడా కొన్ని ఉన్నాయి. సో బలంగా ఉన్న తుఫాన్లలో చాలా నష్టం జరిగింది. కాకపోతే ఒక ప్రాణ నష్టం మాత్రం ఎక్కడ ఏమీ జరగలేదు. సో ఒకసారి మీ విశ్లేషణ ఏంటి ఓవరాల్గా ఈ మొంతా తుఫాన్ గురించి? శ్రీదేవి నమస్తే. అయితే ఇప్పుడు ఈ రోజు ఏదైతే ముంతా తుఫాను ఉందో, ఈ ముంతా తుఫాను ఒక మహోగ్ర రూపం దాల్చడంతో గతంలో తుఫాను పరిస్థితి ఏంటి, ఎట్లా ఉండేది, ఎట్లా వచ్చినవి, అది అప్పట్లో తీసుకున్న చర్యలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే గత 4 దశాబ్దాల్లో ప్రధానమైన ఒక సూపర్ సైక్లోన్ గా చెప్పే తుఫాను 1996లో వచ్చిన పరిస్థితి ఉంది. 1996లో ఇట్లాగే కాకినాడ యానం మధ్య తీరం దాటుతుందని చెప్పి అప్పుడు సూపర్ సైక్లోన్ గా అది మారింది. వాయుగుండం సూపర్ సైక్లోన్ గా మారిన తర్వాత అది కోనసీమ ప్రాంతానికి హిట్ చేసింది. అంటే కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా కాట్రేనికోన మండలం బలుస్టిప్ప, అక్కడ ఆ ప్రాంతంలో దాదాపు 2-3 గ్రామాలని మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. అంటే ఒక సూపర్ సైక్లోనే కాకుండా ఒక హరికేన్ లాగా అది రూపాంతరం చెందిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో దాదాపుగా భారీ, అంటే రాకాసి అలలు ఇప్పుడని ఎలా చెప్తున్నామో భారీగా పెద్ద అలలు వచ్చి మొత్తం ఆ ఊర్ల మీద పడిన పరిస్థితి ఆ రోజు ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు.
ఆ టైంలో ఇక్కడ జరిగిన పరిస్థితిని హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హైదరాబాద్ లో ఉండి సాయంత్రం 6:30-7 గంటల సమయంలో సమీక్షించారు. దీనికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అంతకు ముందు నుంచి కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో అంటే 1996 నవంబర్ 6వ తారీఖు రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య అక్కడ కోనసీమ ప్రాంతంలో వచ్చిన ఈ తీరం దాటిన నేపథ్యంలో ఈ సూపర్ సైక్లోన్ మొత్తం చూసినట్లయితే ఎక్కడ ఎవరు కూడా అసలు బయటికి రాలేని పరిస్థితి రాత్రి అంతా. విపరీతమైన 215 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చినట్లుగా అప్పట్లో ఒక అధికారిక లెక్కలు బయటకు వచ్చాయి. అలాగే ఊర్ల మీద హరికేన్ అంటే సముద్ర కెరటాలు రావడం, ఒక హరికేన్ గా రావడం తోటి దాదాపుగా మత్స్యకారులు అప్పటికి సముద్రం నుంచి ఒడ్డుకి రాలేని వాళ్ళు, అలాగే తీర గ్రామంలో ఉన్న మత్స్యకారులు, అలాగే ప్రజలు అందరూ కలిపి దాదాపుగా 1000 మంది వరకు ముచ్చివాత పడ్డట్టుగా అప్పట్లో లెక్కలు. అంతేకాదు కోనసీమ ప్రాంతంలో కొబ్బరికి ప్రధానమైన పంట. కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు. కొబ్బరి తోటలు అంటే వరి ఎట్లాగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అతివృష్టి అనావృష్టి వల్ల వరి రైతులు దెబ్బతింటూ ఉంటారు. అయితే కొబ్బరి రైతులు సాధారణంగా ఎప్పుడు దెబ్బతింటారు, ఏదన్నా సీడ పీడలు వస్తే తప్ప. అలాంటిది 1996 వచ్చిన ఈ సూపర్ సైక్లోన్ సమయంలో మొత్తం తలలన్నీ ఇరిగిపోయినాయి. అంటే మన ఏదైతే కొబ్బరి గెలలన్నీ కూడా అక్కడ మొండానికి ఇరిగిపోయిన పరిస్థితి చూసినట్లయితే, ఇప్పుడు మనం ఉప్పు వచ్చి ఇప్పుడు ఏదైతే కేసులపల్లిలో ఒక రకంగా దాదాపుగా కొన్ని వందల ఎకరాలు మొత్తం మూడైపోయినాయి. అలాంటి మూడు బారిపోయిన పరిస్థితి ఆ రోజు సూపర్ సైకిల్ టైంలో ఆ గాలులకి మొత్తం తోటలని ధ్వంసమైన పరిస్థితి ఉంది. అప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది అమలాపురం, ముమ్మడివరం, అలాగే ఈ నియోజకవర్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అట్లాగే ఇక్కడ చూసినట్లయితే కాకినాడ రూరల్ ప్రాంతం కూడా దెబ్బతింది. మిగిలిన ప్రాంతాలు కూడా చెట్లు పడిపోవటం, భారీ విధ్వంసం జరగటం, విద్యుత్ లైన్లు పడిపోవటం ఇలా జరిగింది. అయితే అప్పుడు ఒక చంద్రబాబు నాయుడు విషయం తెలుసుకుని వెంటనే ఆయన ఉదయానికి హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకునేటప్పటికి కూడా ఈయన స్పాట్ కి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ ధ్వంసానికి గురైన అంటే ఎక్కడికెక్కడ పడిపోయిన చెట్లు కానీ ఇది కానీ రహదారులు మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. ఆ సమయంలో హెలికాప్టర్ కూడా దిగడానికి అవకాశం లేని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మళ్ళీ హెలికాప్టర్ మీదే తను ఎక్కడ తిరిగిన ఏరియాలో సర్వే చేసుకుని ఫోటోలని తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడ దిగడానికి అవకాశం లేకపోతే అప్పుడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా చెన్నైలో అంటే బెంగళూరులో దిగి మళ్ళీ తిరిగి వచ్చిన పరిస్థితి. మరుసటి రోజు పూర్తి స్థాయిలో ఆయన రాజమండ్రికి మొక్క మార్చుకుని మొత్తం ఇక్కడి నుంచే కార్యక్రమం అంతా కూడా చేపట్టి మొత్తం అంతా క్లీన్ చేయించడానికి, అంటే మొత్తం రోడ్ మ్యాప్ ముందు క్లీన్ చేసుకుంటానికి కానీ సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి లేని పరిస్థితిలో సెక్రటరియట్ ని రాజమండ్రిలోనే ఆయన పెట్టుకుని రాజమండ్రి R&B గెస్ట్ హౌస్ నుంచే ఆయన మొత్తం అంతా కూడా నడిపించిన పరిస్థితి. ఆ సమయంలో రెడ్డి సుబ్రహ్మణ్యం కలెక్టర్ గా కాకినాడలో ఉండేవారు. ఉమ్మడి జిల్లా అంతా కాకినాడలో ఉండేవారు. కాకినాడ నుంచి ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వెళ్ళలేకపోయారు. సహాయక చర్యలు చేయటంలో ఆయన చివరికి ఎలాంటి ఆదేశాల వలన నెట్వర్క్ లేకపోవడం, మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా మొత్తం ధ్వంసం అయిపోవడం, ఎలాంటి ఫోన్లు పనిచేయకపోవడం, కనీసం ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం తోటి ఆయన సహాయక చర్యలు చేయడంలో కాస్త విఫలమయ్యారని చెప్పేసి అప్పట్లో ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మొత్తం యంత్రాంగాన్ని అంతా ఇక్కడికి డంప్ చేసి దాదాపుగా 10 రోజుల్లో మొత్తం కోనసీమలో ఏదైతే ఈ ముమ్మడివరం, ఐపాలవరం, కాట్రేనికోన, ఈ ఉప్పులగొత్తం, అమలాపురం రూరల్ ఈ ప్రాంతం అంతా ఏదైతే మొత్తం ధ్వంసమైందో రామచంద్రపురం ఏరియా నుంచి మొత్తం చూసినట్లయితే ఈ ఏరియాలంతా కూడా కుప్పగూలిన చెట్లని అన్నిటిని కూడా క్లీన్ చేయటం, అలాగే నీరు అంతా కలుషితం అయితే మంచినీరు తాగలేక లేకపోతే మంచినీరు ఇప్పించడం, అలాగే పునరావాస కేంద్రాలకు వాళ్ళందరినీ తరలించి వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం ఇట్లా జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ దెబ్బతిన్న చెట్లకి దానికి కూడా పరిహారం ఇవ్వడానికి హామీ ఇవ్వడం, అలాగే చనిపోయిన వారికి కూడా పరిహారం చెల్లించడం,
ఇదంతా నడిచిన పరిస్థితి. అయితే ఆనాటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు కూడా పదే పదే చెప్తా ఉంటాడు. ఆ రోజు వచ్చి నేను ఇక్కడ పరిపాలన దగ్గర నుంచి చేసి తుఫాను సూపర్ సైక్లోన్ టైంలో నేను ఇదంతా సహాయక చర్యలను అందించాను, మా దగ్గరుండి చేయగలిగాను, దానికి ఎంతో తృప్తి కలిగించిందని చెప్తూ ఉంటారు. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ చిన్న చిన్న తుఫాన్లు వచ్చినప్పటికీ, తిత్లీ అని లైలా ఇలా తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా ఆ విశాఖలో వచ్చిన ఆ తుఫాను మళ్ళీ పెద్దది కావడంతో అక్కడ మేనేజ్ చేయడానికి చంద్రబాబుకి మంచి అవకాశం ఏర్పడిందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే కోనసీమ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం అంటే కాకినాడ నుంచి అంతర్వేది, అలాగే మచిలీపట్నం, కంటిన్యూ నెల్లూరు వరకు కూడా సముద్ర తీర ప్రాంతం కావడం, ఇక్కడ కోనసీమ ప్రాంతం ప్రతి కలామిటీకి అంటే ప్రతి ప్రకృతి వైపరీత్యానికి కూడా ఇది గర్భంలో ఉన్నట్టు ఉండడంతో ప్రతిసారి కూడా కోనసీమ ప్రాంతం బాగా దెబ్బతింటున్న పరిస్థితి శ్రీదేవి. శ్రీరామ్మూర్తి, సూపర్ సైక్లోన్ గురించి మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అప్పుడు అంత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరిగింది అని అంటే, అంతకంటే ఇప్పుడు మొంతా తుఫాన్ అనేది తీవ్రమైంది. ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాణ నష్టం జరిగినట్టుగా ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదు. సో అప్పుడు ఎంతవరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది, అండ్ అప్పుడు ఏ ఏ ప్రాంతాలు అంతగా ఎఫెక్ట్ అయ్యాయి, ఈ మొంతా తుఫాన్లో ఇప్పుడు ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి ఆ ప్రాంతాల్లో? శ్రీదేవి, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే 1996 నవంబర్ 6న సంభవించిన సూపర్ సైక్లోన్ లో ఏ అయితే ప్రాంతాలు ఇప్పుడు చెప్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలోని మొత్తం జిల్లా అంతా దాదాపుగా అంతా అన్ని జిల్లా మొత్తానికి సైక్లోన్ ప్రభావం పూర్తిగా కనిపించింది. అందులో చూసినట్లయితే దాదాపు 12 మండలాలకి చాలా విపరీతమైన నష్టం జరిగింది. ఆ 12 మండలాల్లోనే దాదాపుగా 1000-1500 మంది అంటే 15 మంది వరకు చనిపోయినట్టుగా అప్పట్లో లెక్కలు బయటికి వచ్చిన పరిస్థితి. కూడా చాలా మంది కూడా సముద్రంలోకి అంటే హరికేన్ రావడంతో సముద్రం కెరటాలకి లోపలకు కొట్టుకుపోయారా, ఊర్ల మించి కొట్టుకుపోయారు అనేది కూడా అప్పట్లో జరిగిన పరిస్థితి. ఆ గ్రామానికి కూడా, ఆ బలుస్తిప్ప గ్రామానికి కూడా వరద అది మన తుఫాన్ తర్వాత మేము వెళ్ళి కూడా చూసిన పరిస్థితి. అప్పట్లో నిజంగా ఇంత తుఫాను ఇక్కడికి ఇంత కెరటం ఈ ఊరి మీదకి వచ్చి పడిందా అంటే, అక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అంత సూపర్ సైక్లోన్ ని ఎదుర్కొన్నారని కూడా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రాణ నష్టం మాత్రం సంభవించింది. ప్రాణ నష్టం తప్పలేదు. అలాగే ఆస్తి నష్టం అయినప్పటికీ ఒక పక్క రైతులకి సంబంధించి వరి పంట, అలాగే దీర్ఘకాలికంగా కాపు కాసే కొబ్బరి తోటలు, ఈ చాలా తీవ్రమైన నష్టం. అంటే ఒక కొబ్బరి చెట్టు కనుక ఒక ఇంటికి ఉన్నట్లయితే ఒక కొడుకు ఉన్నట్టుగా కోనసీమలో రైతులు కానీ ప్రజలు కానీ భావిస్తూ ఉంటారు. అలాంటి కొబ్బరి తోటలు మొత్తం మొండాల కింద మారిపోవడంతో వారి యొక్క నాడు రైతుల పడ్డ అవస్థ, అసలు దేనావస్థని ఎవరో కూడా చూడలేని పరిస్థితి. అలాగే భారీ వృక్షాలు పడి అనేక భవనాలు కూలిపోవటం, అనేక ఇల్లులు కూలిపోవటం, అనేక కచ్చా గృహాలు అయితే మొత్తం కనబడకుండా పోవడం, ఇట్లాగా నష్టం అయితే చాలా భారీగా జరిగింది. అదే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఈ ముంతా తుఫాను కూడా రాజోలు ప్రాంతంలో దాటుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితం మంత్రి అచ్చెన్నాయుడు అమలాపురంలో ప్రకటించారు. అంటే ఇక్కడ కలెక్టర్ తోటి, అలాగే ఇతర ఉన్నతాధికారులతోటి, ప్రత్యేక అధికారి విజయరామరాజు తోటి కలిపి ఇక్కడ సమీక్ష నిర్వహించినప్పుడు ఈ పరిస్థితి రావచ్చు, ఇక్కడికి రాజోల్లోనే దాటొచ్చు ఈ అర్ధరాత్రి అని కూడా ఆయన చెప్పడంతో ఇప్పుడు కోనసీమ వాసుల్లో మరొక ఆందోళన అయితే నెలకొనుంది. అయితే 30 సంవత్సరాల క్రితం అంటే 96 అంటే ఇప్పటికి మనకు 30 సంవత్సరాలు అవుతున్నట్లు లెక్క. అప్పుడుకున్న కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థ, సాంకేతిక ఆధునిక పరిజ్ఞానాలంతా కూడా అందుబాటులో రావడం, అరచేతిలోనే మనకి సెల్ ఉండి అన్ని కూడా తిరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు, చాలా అవగాహన చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉంటే ఎట్లా ఉండాలనేది కూడా ఒక అవగాహన రావడంతో ఇప్పుడు ప్రాణ నష్టం అంటే కొంచెం జరగటానికి చాలా అరుదు కావచ్చు, కానీ ఆస్తి నష్టం అయితే ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చెట్లు కూలి 2 ఆటోలు పడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఒక కారు చెట్టు పడి కారు ధ్వంసమైంది. ఇప్పుడు ఒక ఆడపడుచు ఇంట్లో బాగోలేదని చెప్పి చూడటానికి వెళ్ళి ఇంట్లో రోడ్ల నుంచి ఇంట్లోకి వెళ్తుంటే తాటి చెట్టు పడి ఒక వేరే వాణి అనే మహిళ
చనిపోయింది. ఇట్లాగా ఇప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటే బయటకు వస్తే కానీ ప్రమాదాలు